హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్, ఇంకా అదేవిధంగా టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అందించడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి మీరు ఏ విధంగా బై చేయాలని వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసి వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూసే ముందు నేను కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి చాలా తక్కువ మంది అయితే ఆన్సర్ చేశారు. సో జనరల్ అసెంబ్లీ సమావేశాలు అనేది మనకు ఈ నెల 20 నుంచి 26 మధ్య జరగడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఎవరు అధ్యక్షత వహిస్తారని చెప్పేసి నిన్నటి వీడియోలో అయితే నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో చాలా తక్కువ మంది రిప్లై ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అది. సో ఈ రోజు సంబంధించిన క్వశ్చన్ కనుక చూసినట్లయితే, రీసెంట్గా మనకు బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన చేయడం జరిగింది. సో ఆమె ఎవరు అండ్ అదేవిధంగా ఆ పర్యటనలో భాగంగా ఎటువంటి ఒప్పందాలు కుదిరాయనేది కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సో మిగతా వాళ్ళకు కూడా ఆ కరెంట్ అఫైర్స్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో వచ్చినటువంటి కావచ్చు, నిన్న మొన్న వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటే కూడా వాటిని కూడా కింద టైప్ చేసే ప్రయత్నం చేయండి. సో వాటిలో ఒకదాన్ని పిక్ చేసి నేను క్లియర్గా మీకు ప్రతిరోజు ఒక్కొక్క కరెంట్ అఫైర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక చాలా యూజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే 1140 వైద్య పోస్టులకు 2 రోజుల్లో నోటిఫికేషన్ అంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాదాపు ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారనేది కనుక చూసినట్లయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేస్తాం, 10 రోజుల్లో పిహెచ్సిలో 1000 మంది వైద్యులను నియమిస్తాం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో పలు వార్డుల ప్రారంభోత్సవంలో భాగంగా మనకు 2 డేస్లో 1140 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు హరీష్ రావు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో వైద్య శాఖలో 2 రోజుల్లో 1440 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అలాగే పిహెచ్సిలో 1000 మంది డాక్టర్ల భర్తీకి 10 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో త్వరలోనే మరో 140 మంది మిడ్ వైఫరీ అందుబాటులోకి వస్తారని చెప్పేసి కూడా మనకు నిన్న గాంధీ ఆసుపత్రిలో సో ఇక్కడ ఉన్నటువంటి పలు వార్డులు ప్రారంభోత్సవం సందర్భంగా సో ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే చూడవచ్చు. వైద్య శాఖలో 1147 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సహాయక ఆచార్యుల పోస్టులకు 26నే ప్రకటన అని చెప్పేసి కూడా ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా మనం అప్డేట్ అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. కొత్తగా భర్తీ చేయనటువంటి సహాయక ఆచార్య పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆ ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 1147 పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1కు హైకోర్టు లైన్ క్లియర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. విడిగా మహిళా రిజర్వేషన్ సరికాదు, మొత్తం నియామకాల్లో మహిళలకు 33% ఉండాలి, హైకోర్టు ఆదేశం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే TSPSC చేపట్టినటువంటి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే మహిళల రిక్రూట్మెంట్కు విడిగా రిజర్వేషన్ ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మొత్తం పోస్టుల్లో రిజర్వేషన్ అండ్ జనరల్ కేటగిరీలో 33% చొప్పున మహిళలకు కేటాయించాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక దాంతోపాటుగా సమాంతర రిజర్వేషన్ల విధానానికి కట్టుబడి ఉండాలి కానీ నేరుగా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం సరికాదంటూ సో దానికి అగెనిస్ట్గా ఒక రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు ఈ విధంగా అయితే సమాధానం చెప్పడం జరిగింది. సో పిటిషనర్ తరపున న్యాయవాది శుంకర చంద్రయ్య వాదిస్తూ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, అయితే అవి కాకుండా మహిళలకు విడిగా రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకైతే హైకోర్టు అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్ 1 పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. కాకపోతే హైకోర్టు వీటికి సంబంధించిన నియామకాలను చేపట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియరెన్స్ ఇచ్చినట్లయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మంత్ 16th మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అప్డేటు. ఉద్యోగ అవకాశాలు ఎలాగూ లేవు, నిరుద్యోగ వృత్తి 3016 అయినా ఇవ్వండి అంటే ఇక్కడ చూడవచ్చు. సీఎం కేసీఆర్ను కోరినటువంటి TPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ హామీ ఇచ్చి 4 ఏళ్లు కావస్తుంది, ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎలాగూ లేవు, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు వారికి నెలకు 3016 నిరుద్యోగ వృత్తి అయినా ఇవ్వాలి అంటూ సీఎం కేసీఆర్ను TPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి
రెడ్డి కోరడం జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీ 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు 3,016 చొప్పున అందిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని గుర్తు చేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రస్తుతం నిరుద్యోగ భృతి ఇస్తే వారికి ఆసరాగా ఉంటుందంటూ ఇక్కడ పేర్కొన్నట్లు మనకు అప్డేట్ నిరుద్యోగ భృతికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గ్రూప్ 2 పై రేపు ఉచిత అవగాహన సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. సో త్వరలో జరిగే గ్రూప్ 2 పరీక్షలకు సంసిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు సో ఇక్కడ గ్రూప్ 2 పైన ఒక ఉచిత అవగాహన సదస్సు అనేది ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకైతే నిర్వహించనున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దీనికి సంబంధించినటువంటి అవగాహన సదస్సు అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళండి. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కావచ్చు, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ లాంటి వారు కూడా దీనికైతే హాజరు కాబోతున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ లోకల్ వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 871 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు దీనిలో ఇక్కడ వివిధ విభాగాలు అయితే పోస్టులు అయితే ఉన్నాయి. గేట్ 2022 స్కోర్, అదేవిధంగా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే అక్టోబర్ 12 వరకు మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 44 పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ పోస్టుల వివరాలు అయితే మీరు చూడవచ్చు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 10 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ చూసి మీరు వాటికైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే రేపు సివిల్స్ ఉచిత శిక్షణకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మనకు యూపీఎస్సీ సివిల్ ప్రిలిమినరీ పరీక్షకైతే ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది ఈ నెల 25న ఉంటుంది, రేపు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకైతే ఒక పేపర్ ప్రకటన రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో సో రేపైతే ఎగ్జామ్ రాయండి. లేదన్నా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా ఎస్బీఐ నుంచి ప్రొబేషనరీ పీఓ ఆఫీసర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫేజ్ 1 ఏ విధంగా ఉంటుంది, ఫేజ్ 2 ఏ విధంగా ఉంటుంది, అండ్ వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకి ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటివి సో బయాలజీకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఈ పూర్తి ఆర్టికల్ మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మీకు జనరల్ సైన్స్ విభాగంలో ఇది మీకు యూజ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ వారం వెలుగు సక్సెస్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే డిగ్రీతో సెంట్రల్ జాబ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 20,000+ వేకెన్సీస్ తోటి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే వాటిలో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సీజీఎల్ అంటే సీజీఎల్ పరీక్ష విధానం అనేది మనకు చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ టైర్ 1 అండ్ టైర్ 2లో మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఆ కొత్తగా మారినటువంటి మార్పులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అండ్ సిలబస్లో చేంజెస్ ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా మనకు టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేయండి. చాలా మంచి ఉద్యోగాలు, ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మన SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ కాండి. ఇంకా అవే కాకుండా ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ కావచ్చు, ఈ వారంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఈ వెలుగు సక్సెస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ మనం నేను అడిగినటువంటి క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో నేను నిన్న అడిగినటువంటి కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఏంటంటే 77వ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన సమావేశానికి సంబంధించి ఎవరు అధ్యక్షత వహించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ను కామెంట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకు 77వ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశాలు రీసెంట్గా ఈ నెల 20 నుంచి 26వ తేదీన మధ్యన అయితే జరగడం జరిగింది. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఎన్నో అని చెప్పేసి మనం డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 77వ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశాలు. మొదటగా దీనికి సంబంధించినటువంటి కొన్ని స్టాటిక్ జీకే అంశాలు అయితే చూద్దాం. అసలు జనరల్ అసెంబ్లీ దేనిలో భాగంగా ఉంటుంది అనేది వివరాలు ఒకసారి చూద్దాం. సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే యుఎన్ఓలో మనం ప్రధానంగా 6 ప్రధాన అంగాలు చూస్తాం. చాలా ఇంపార్టెంట్ 6 ఉంటాయి. సో దానిలో ఒకటే మనకిది సాధారణ సభ. ఆ 6 ప్రధాన అంగాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ జనరల్ అసెంబ్లీ, దీన్నే మనం సాధారణ సభ అని చెప్పేసి అంట. రిమైనింగ్ 5 కూడా ఇంపార్టెంట్. సో దానిలో భాగంగా మనం సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి అని చెప్పి చూస్తాం. అదేవిధంగా ఆర్థిక సామాజిక మండలి అని చెప్పి చూడడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం, సెక్రటరీ జనరల్, ఇట్లా 6 ప్రధాన అంగాలు ఉంటాయి. దానిలో మనకు జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకు
సమావేశాలు జరిగాయి కనుక ఇది మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇష్యూ. సో దీన్ని మనం ప్రపంచ పార్లమెంట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దీన్ని గుర్తుంచుకోండి. సో దీన్ని ప్రపంచ పార్లమెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు న్యూయార్క్లో ఉంది. సో మనకు యుఎన్ఓ కూడా మనకు దాని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉండడం జరిగింది. యుఎన్ఓ ఏర్పడినటువంటి అంశాలు కూడా మనం ఈ టైంలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి భాగం కనుక యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడ్డది అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చనే. సో ఇది మనకు యుఎన్ఓ 1945 అక్టోబర్ 24వ తేదీన మనకు ఏర్పడడం జరిగింది. సో దానిలోనే ఇది ఒక ప్రధాన అంగంగా మనం చూస్తాం. సో యుఎన్ఓ సభ్య దేశాలు దీనిలో సభ్యులుగా ఉంటాయి. దీనిలో మనకు ఈ జనరల్ అసెంబ్లీలో ఏవి సభ్యులుగా ఉంటాయంటే యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్య దేశాలు దీనిలో మనకు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ యుఎన్ఓలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయనేటువంటి తెలియాలి. సో ప్రజెంట్ మనకు 193 దేశాలు యుఎన్ఓలో సభ్యత్వం పొందినటువంటి దేశాల కింద చూడవచ్చు. 2 పర్షియన్లో ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. సో అవి వచ్చేసి మనకు హోలీసీ అదేవిధంగా స్టేట్ ఆఫ్ పాలస్తీనా అనేటువంటి 2 దేశాలు యుఎన్ఓలో చేరడానికి పర్షియన్లో ఉన్నటువంటి దేశాల కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యుఎన్ఓలో చేరినటువంటి చివరి దేశం అంటే 193వ దేశం కనుక చూసినట్లయితే మనకు అది దక్షిణ సుడాన్ 2011లో. సో అది 193వ దేశంగా చేరడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ భద్రతా మండలిలో సభ్యులను ఎన్నుకుంటుంది. ఇక్కడ భద్రతా మండలి తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. ఏది ఈ జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుందంటే భద్రతా మండలి అంటే ఏంటి సెక్యూరిటీ కౌన్సిల్. సో మనకు సెక్యూరిటీ కౌన్సిల్లో 15 సభ్య దేశాలు ఉంటాయి. ఆ 15లో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఆ 10 తాత్కాలిక సభ్య దేశాల యొక్క వాళ్ళను ఎన్నుకునేటువంటి వారెవరంటే ఈ భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్నుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు శాశ్వత సభ్య దేశాలు ఏంటి అనేది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. సో రష్యా కావచ్చు, చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ 5 దేశాలు దానిలో మనకు శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటాయి. సో రిమైనింగ్ ఇంకా 10 దేశాలు అనేది తాత్కాలికంగా సభ్యత్వం కలిగినటువంటి దేశాలు. వాటిని మనకు ఈ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఇయర్లీ వన్స్ జరుగుతుంది అనమాట. సో అక్టోబర్ టు అక్టోబర్ ఈ సమావేశాలు అయితే జరగడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకు ఈ అక్టోబర్ 20 నుంచి 26 మధ్య సమావేశాలు అయితే జరగడం జరిగింది. వాటికి సంబంధించిన హైలైట్స్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 77వ సమావేశం. సో ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు ఇంకా జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది. సో మనకి 26 తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు అంటే మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఏ ఒప్పందాలు అనేటువంటిది. సో వాటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మనకు అధ్యక్షత వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సబా ఖురేషి, హంగేరీకి సంబంధించినటువంటి వ్యక్తి దీనికి అధ్యక్షత వహిస్తున్నాడు. ఓకేనా. సో హంగేరీ మధ్య మనకు చాలా విషయాల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఉండడం జరిగింది. సో రీసెంట్గా ఇక్కడ డెమోక్రసీ కరెక్ట్ లేదని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో హంగేరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే గుర్తుంచుకోండి. సో దీనిలో మొదటగా మాట్లాడేటువంటి దేశం అంటే ఈ మనకు యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో స్టార్టింగ్ సమావేశంలో మాట్లాడిన దేశం ఏంటంటే బ్రెజిల్ మనకు మొదటగా మాట్లాడినటువంటి దేశం కింద చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఒక మోటో కూడా ఉంది మనకి ఇక్కడ, సొల్యూషన్ త్రూ ద సాలిడారిటీ, సస్టైనబిలిటీ అండ్ సైన్స్ అని చెప్పేసి ఒక మోటో కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మన భారత్ తరఫున దీనికి హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే జయశంకర్ గారు, మన విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ గారు దీనికి హాజరు కావడం జరిగింది. యాక్చువల్లీ మన పీఎం మోడీ గారు హాజరు కావాల్సి ఉండేది, కాకపోతే సో పలు కారణాల దృష్ట్యా హాజరు కాలేదు. సో ఇది గుర్తుంచుకోండి, ఓకే, ఎవరు హాజరయ్యారని. అండ్ నెక్స్ట్ దీనిలో చర్చించబోయేటువంటి సవాళ్ళు ఎటువంటి విషయాలు వీళ్ళు చర్చించబోతున్నారంటే రీసెంట్గా మనకు జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించినటువంటి పరిణామాలు కావచ్చు, అండ్ వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజెస్ సంబంధించి, టెర్రరిజం సంబంధించి, సో ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను అయితే, అదేవిధంగా వాటర్ షెడ్ మూవ్మెంట్ సంబంధించి, సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్ ఇంటూ ఇంటర్లాకింగ్ చేంజెస్ అని చెప్పేసి మనకు ఒక థీమ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 4 మీటింగ్ కూడా జరగబోతుంది. సో దీనిలో భాగంగా మనకు గ్రూప్ 4 కంట్రీస్ ఏంటంటే ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడ్డటువంటి కూటమినే మనం ఈ గ్రూప్ 4 కూటమి అని చెప్పేసి పిలుస్తాం. అంటే దాన్నే G4 అంటాం, గ్రూప్ 4 అని కాదు, గ్రూప్ 4 ఆర్ G4 కంట్రీస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో దీనిలో ఉన్నటువంటి కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. జర్మనీ, జపాన్ అండ్ అదేవిధంగా భారత్ అండ్ బ్రెజిల్, ఈ 4 కంట్రీస్ కలిపి మనకు ఈ గ్రూప్ G4 కూటమికి అయితే ఏర్పడడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకి ఈ మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఇవి మనకు 77వ భద్రతా మండలి సమావేశాలకు సంబంధించి అంటే ఏదైతే జనరల్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా వీటికి సంబంధించి మనకు స్టాటిక్ జీకే అంశాలు ఏం గుర్తుండాలంటే ఈ సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి తొలి మహిళ ఎవరని చెప్పేసి మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది. విజయలక్ష్మి పండిట్, ఈమె మన భారతీయ మహిళ. సో మనకు ఈ అసెంబ్లీకి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించినటువంటి తొలి మహిళ కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెహ్రూ గారి సిస్టర్ ఈమె, చాలా చాలా ఇంపార్టెంట్. 1953లో అధ్యక్షత వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఇక నెక్స్ట్ హిందీలో ప్రసంగించినటువంటి తొలి విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా ఇతను ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మనకు జనరల్ అసెంబ్లీలో హిందీలో
ప్రసంగించినటువంటి వ్యక్తి ఇది మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు. ఇక దాంతోపాటుగా సో రెండో ప్రధాని ఎవరంటే అంటే మనకు ఆ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించినటువంటి రెండో ప్రధాని ఎవరంటే ప్రజెంట్ ఉన్నటువంటి పీఎం గారు నరేంద్ర మోడీ 2 times మాట్లాడడం జరిగింది. ఒకటి 2014 అండ్ నెక్స్ట్ 2017 2 times హిందీలో ప్రసంగం చేయడం జరిగింది. ఇది మనకు జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంక ఇవే కాకుండా మిగతా వాటి గురించి కూడా మీరు చదవండి, ఎందుకంటే ఇది కరెంట్ అఫేర్స్లో ఉన్నటువంటి ఇష్యూ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఈరోజు మనం నిన్న అడిగినటువంటి కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఈరోజు నేను మనకు రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రధాని మన భారతదేశ పర్యటన చేయడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగాను. ఎవరు ఆ ప్రధాని ఎవరు, అదేవిధంగా దానిలో భాగంగా ఎటువంటి ఒప్పందాలు కుదిరాయి అనేటువంటి ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సో మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.